హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్లో ఏబిపిఎస్సి ఏబిఓ అండ్ ఎఫ్బిఓకి సంబంధించి సెట్ సిలోని పార్ట్ ఏకి ముందు వీడియోలో చేసాం. సో ఈ వీడియోలో పార్ట్ బి జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్కి చేద్దాం. 76th క్వశ్చన్ వచ్చేసి మాంట్రియల్ ప్రోటోకాల్ 1987 ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది అని అడిగాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఓజోన్ పొర సంరక్షణ. 77th క్వశ్చన్ వాతావరణ మార్పులను పరిరక్షించడానికి ఏర్పడ్డ మొదటి ప్రధాన అంతర్జాతీయ ఒప్పందం ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వాతావరణ మార్పుపై యుఎన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ UNFCCC. 78th క్వశ్చన్ బ్యాన్ ఛాలెంజ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 క్షీణించిన మరియు అటవీ నిర్మూలనకు గురైన భూమిని పునరుద్ధరించడం. 79th క్వశ్చన్ డాష్ దాని పర్యావరణ వ్యవస్థ యొక్క నిర్మాణం, పనితీరు మరియు జీవ వైవిధ్యాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించే జాతులు ఏవి అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కీస్టోన్ జాతులు. 80th క్వశ్చన్ గ్లోబల్ వార్మింగ్కు ఏ మానవ కార్యకలాపాలు ఎక్కువగా దోహదపడతాయి? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అటవీ నిర్మూలన మరియు శిలాజ ఇంధనాల దహనం. 81th క్వశ్చన్ భారతదేశంలో అత్యధికంగా రాగి ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మధ్యప్రదేశ్. 82nd క్వశ్చన్ రెండు వరుస సమసంఖ్యల వర్గాల మొత్తము సంఖ్య 450 అయినచో ఆ సంఖ్యలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 14 మరియు 16. 83rd క్వశ్చన్ రెండు ఏకకేంద్రీయ వృత్తాలలో బాహ్య వృత్తము వ్యాసార్థం 5 సెంటీమీటర్లు మరియు బాహ్య వృత్తం యొక్క 8 సెంటీమీటర్లు జయాంతర వృత్తమునకు స్పర్శరేఖ అయినచో అంతర్ వృత్తము వ్యాసార్థం ఎంత అని ఎన్ని సెంటీమీటర్లు అని చెప్పేసి అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 3 సెంటీమీటర్స్. 84th క్వశ్చన్ ఒక చక్రం 140ల పరిభ్రమణంలో 44 కిలోమీటర్లు తిరిగిన చక్రం యొక్క వ్యాసార్థం సుమారుగా ఎంత? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 50 మీటర్స్. 85th క్వశ్చన్ కొన్ని దశాంశాల చిత్రపట వర్ణన శీర్ష లేక క్షితిజ దీర్ఘ చతురస్రములుగా చేసిన దానిని డాష్ అందురు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బారుపటము. 86th క్వశ్చన్ ఓజోన్ క్షీణత సందర్భంలో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం UNEP పాత్ర ఏమిటి? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వారు మాంట్రియల్ ప్రోటోకాల్ వంటి అంతర్జాతీయ ఒప్పందాలను పర్యవేక్షిస్తారు మరియు అమలు చేస్తారు. 87th క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1. 88th క్వశ్చన్ క్రింది వానిలో ఏది భారతదేశంలో పునరుత్పాదక ఇంధన వనరు కాదు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అణుశక్తి. 89th క్వశ్చన్ క్రింది వాటిలో ఏది జీవ వైవిధ్యం కాదు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జనాభా జీవ వైవిధ్యం. 90th క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద సౌర విద్యుత్ పార్క్ ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బడ్లా సోలార్ పార్క్ రాజస్థాన్. 91th క్వశ్చన్ ఒక దీర్ఘచతురస్రం పొడవు 60% పెంచబడింది. దాని వైశాల్యంలో మార్పు లేకుండా ఉండాలంటే వెడల్పునకు ఎంత శాతం తగ్గించాలి? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 37.5. 92 క్వశ్చన్ క్రింది వాటిలో ఏ కేంద్రీయ స్థాన కొలతను గ్రాఫ్ పద్ధతిలో గణించవచ్చును? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మధ్యగతం మరియు బాహుళికం. 93rd క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ 1. 94th క్వశ్చన్ ఆప్షన్ 4. 95th క్వశ్చన్ ఒకానొక సమయంలో ఒక టవర్ యొక్క నీడ పొడవు దాని ఎత్తునకు సమానం అయిన ఆ సమయంలో సూర్యుని ఊర్ధ్వకోణం ఎంత? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 45 degrees. 96th క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 970. 97th క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2. 98th క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 2:1. 99th క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. 100th క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 45 degrees. 101 క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. 102 క్వశ్చన్
రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. 103 క్వశ్చన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. 104th క్వశ్చన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. 105th క్వశ్చన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. 106th క్వశ్చన్. జన్యు మార్పిడి జీవులు అంటే ఏమిటి? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. మరొక జాతి జన్యువులతో డిఎన్ఏ సవరించబడిన జీవులు. 107th క్వశ్చన్. ప్యారిస్ ఒప్పందం ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను ఏ స్థాయికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్. 108th క్వశ్చన్. ఆమ్ల వర్షం pH విలువ దీనికంటే తక్కువగా ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. 5.6. 109th క్వశ్చన్. అతిపెద్ద ఓజోన్ రంధ్రము ఏ ప్రాంతంలో గమనించబడింది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. అంటార్కిటికా. 110th క్వశ్చన్. సముద్ర ఆమ్లీకరణ సముద్రపు జీవులను ఎలా ప్రభావితం చేస్తుంది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. సముద్ర జాతుల్లో షెల్ ఏర్పడడాన్ని తగ్గిస్తుంది. 111th క్వశ్చన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. 32. 112th క్వశ్చన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. 0.5. 113th క్వశ్చన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. 500. 114th క్వశ్చన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. 90 degrees. 115th క్వశ్చన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. 6. 116th క్వశ్చన్. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. 117th క్వశ్చన్. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3. 118th క్వశ్చన్. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4. 119th క్వశ్చన్. రైట్ ఆన్సర్ 2. 120th క్వశ్చన్. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1. 121th క్వశ్చన్. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని జీవ వైవిధ్య హాట్స్పాట్లు ఉన్నాయి 2023 నాటికి? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. 36. జీవ వైవిధ్య నష్టానికి అతిపెద్ద కారణం ఏమిటి? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఆవాస విధ్వంసం. 123rd క్వశ్చన్. రామ్సర్ కన్వెన్షన్ వీటి పరిరక్షణకు సంబంధించింది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. చిత్తడి నేలలు. 124th క్వశ్చన్. ఐక్యరాజ్య సమితి 2021 నుంచి 2030 దశాబ్దాన్ని ఈ క్రింది దశాబ్దంగా ప్రకటించింది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ. 125th క్వశ్చన్. 2020 నాటికి భారతదేశంలో ఎన్ని బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. 18. 126th క్వశ్చన్. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. 127th క్వశ్చన్. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1. 128th క్వశ్చన్. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3. 129th క్వశ్చన్. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. 130th క్వశ్చన్. రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3. 131st క్వశ్చన్. పిఎం కుసుమ్ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. సౌర నీటిపారుదల పంపులకు సబ్సిడీలు అందించడం. 132nd క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటి వ్యర్థాల నుండి శక్తి ఉత్పత్తి చేసే ప్లాంట్ ఎక్కడ స్థాపించబడింది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఢిల్లీ. 133 క్వశ్చన్. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ 2. పట్టణ ప్రాంతాల్లో పైకప్పుపై సౌర పలకాలను ఏర్పాటు చేయడం. 134th క్వశ్చన్. ఆమ్లవర్షం వేడితో నీటి ప్రతిచర్య వలన సంభవిస్తుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నైట్రోజన్ ఆక్సైడ్లు మరియు సల్ఫర్ డయాక్సైడ్. 135th క్వశ్చన్. చమురు చెందడం శుభ్రపరచడంలో సాధారణంగా ఉపయోగించే సూక్ష్మజీవులు ఏవి? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. సూడోమోనాస్ పుటిడా. 136th క్వశ్చన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. 137th క్వశ్చన్. కింది వాటిలో ఏది పర్యావరణ వ్యవస్థలో భాగం కాదు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. పరిణామం. 138th క్వశ్చన్. కింది జీవుల్లో ఏది ప్రాథమిక ఉత్పత్తిదారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఆల్గే.
139th క్వశ్చన్, ఏ రకమైన పర్యావరణ పిరమిడ్ను ఎప్పటికీ విలోమ స్థితిలో చూడలేము? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 శక్తి పిరమిడ్. 140 క్వశ్చన్, జీవ వైవిధ్య హాట్స్పాట్ల భావనను ఎవరు ప్రవేశపెట్టారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నార్మన్ మైర్స్. 141th క్వశ్చన్, భారతదేశంలోని తక్కువ ఆదాయ కుటుంబాలకు శుభ్రమైన పంట ఇంధనాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్న కార్యక్రమం ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రధానమంత్రి ఉజ్వల యోజన. 142 క్వశ్చన్, మానవులలో నల్లపాదాల వ్యాధి దీనితో కలుషితమైన నీటిని ఉపయోగించడం వల్ల వస్తుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆర్సెనిక్. 143 క్వశ్చన్, బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ యొక్క ప్రధాన భాగాలు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మీథేన్. 144th క్వశ్చన్, రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. 145th క్వశ్చన్, గుడ్లు మరియు అస్థిపంజరాలు ఏర్పడడానికి కాల్షియం కార్బోనేట్పై ఆధారపడడం వలన సముద్ర ఆమ్లీకరణ ప్రమాదంలో ఉన్న సముద్రపు జీవులు ఏమిటి? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైన పేర్కొన్నవన్నీ. 146th క్వశ్చన్, మన్నార్ గల్ఫ్ బయోస్పియర్ రిజర్వ్ వేటికి ప్రసిద్ధి చెందింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 పగడపు దిబ్బలు. 147th క్వశ్చన్, పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ పీబీఆర్ అంటే ఏమిటి? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 స్థానిక స్థాయిలో జీవ వైవిధ్య రికార్డు. 148th క్వశ్చన్, జీవ వైవిధ్య పరిరక్షణకు సంబంధించి నగోయా ప్రోటోకాల్ ఈ క్రింది వాటిలో వీటితో ముడిపడి ఉంది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జన్యువనరులు మరియు ప్రయోజనాల భాగస్వామ్యం. 149th క్వశ్చన్, భారతదేశంలో పగటిపూట నివాస ప్రాంతాల్లో అనుమతించదగిన శబ్ద స్థాయి ఎంత? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 55 డెసిబల్స్. అండ్ లాస్ట్ క్వశ్చన్, భారతదేశంలో జాతీయ వాయు నాణ్యత సూచిక NAQI ఏ కీలక కాలుష్య కారకాలను కొలుస్తుంది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.